पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। వృషభ రాశి గురించి మనం చదువుకుంటూ ఉన్నాం. ఇందులో నిన్న మనం చదువుకున్నటువంటి ఆఖరి విషయం ఏంటంటే విల్, డిజైర్, లైఫ్, ప్లాన్, లైట్ అండ్ ప్లాన్. వీటి గురించి కొన్ని రహస్యాలు మనకి చెప్తూ వచ్చారు. అది చెప్తూ వచ్చిన తర్వాత మనం ఒక హోలీ ఫ్రేజ్ ఒకటి మనం చదువుకున్నాం. అది చదువుకున్న తర్వాత మనకి దాని యొక్క ఫర్దర్గా ఉన్నటువంటి రహస్యానికి మనం చదువుకుందాం. From life in the forum to the death of the forum, deep in the rocky place, down in the crypts of the temple, the human being goes. From life in the forum to the death of the forum. Death of the forum nunchi deep in the rocky place, down in the crypts of the temple, the human being goes. Crypts of the temple అంటే మనకి లోపల ఒక టెంపుల్ ఉందండి. ఆ టెంపుల్ ఉంది అనేటువంటి దర్శనం జరగాలి ప్రతి వాడికి. దేహో దేవాలయ ప్రోక్తో. సో ఈ క్రిప్ట్స్ ఆఫ్ ది టెంపుల్ అది ఎక్కడుంది అంటే డీప్ ఇన్ ద రాకీ ప్లేస్, డౌన్ ఇన్ ద క్రిప్ట్స్ ఆఫ్ ది టెంపుల్. అది ఇప్పుడు మానవుడు ఫ్రమ్ లైఫ్ ఇన్ ద ఫారం టు ద డెత్ ఆఫ్ ది ఫారం, లోపల లైట్ ఆస్పెక్ట్ అనేటువంటి దాన్ని దర్శించుకోగలగడం, డెత్ ఆస్పెక్ట్ అనేటువంటి దాని అని వీడు మేలు కాంచి ఉండడం. డెత్ ఆఫ్ ది ఫారం అంటే లైట్ని ఎప్పుడైతే వీడు దర్శించుకుంటాడో ఇప్పుడు ఆటోమేటిక్గా వాడిలో తెలియబడేటువంటి రహస్యం ఏంటంటే ఈ దేహం నేను కాదు. దాన్ని ఏమన్నా అంటే డెత్ ఆఫ్ ది ఫారం. అప్పుడు దేహంగా వాడు వ్యవహరించడం ఉండదు, లైట్గా వాడు వ్యవహరిస్తాడు. అదే సోల్గా మనం వ్యవహరించడంగా చెప్తాం మనం. ఇదిగా జరుగుతున్నటువంటి వాడికి నెక్స్ట్ వాడు ఏమవుతాడంటే హీ విల్ ఎంటర్ ఇన్ టు ద సీక్రెట్ ఆఫ్ ది టెంపుల్స్. టెంపుల్ అనేటువంటి దాని యందు వీడు మేల్కొల్పింపబడతాడు. టెంపుల్ అంటే ఏంటంటే లోపల ఉన్నటువంటి గర్భాలయం అంటే ఏంటంటే అంతఃకోశాలు, అంతర్రహస్యాలు, సృష్టిలో ఉన్నటువంటి విజ్ఞానము, వీటి యందు వీడు మేల్కొల్పింపబడతాడు. Crypts of the temple, the human being goes, but into the same place the new life streams, beginning fresh life and liberation. Old things pass away and the darkness becomes light. ఓల్డ్ థింగ్స్ అంటే అక్కడ ఎప్పుడైతే వీడు అక్కడికి చేరతాడో అక్కడ ఉండేటువంటి విషయం ఎప్పుడైతే వీడు దర్శనం అవుతుందో, అంటే లోపల ఉన్నటువంటి వెలుగుని ఎప్పుడైతే వీడు దర్శిస్తాడో, ఆ గుడిలోకి ఎప్పుడైతే వీడు వెళ్తాడో, గుడిలోకి వెళ్ళినటువంటి వాడు వేరు, గుడికి వెళ్లకుండా ఉంటూ ఉన్నటువంటి వాడు వేరు. గుడిలోకి వెళ్ళినటువంటి వాడి యొక్క లైఫ్ వేరండి. సరే తిరుమల కొండలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని బయటకు వచ్చినటువంటి వాడి లైఫ్ వేరు. ఇంకా మనకు జాగ్రత్త అవగాహన చేసుకోవాలంటే టెంపుల్ ఆ కొండ మీద ఉంటున్నటువంటి వాడు వేరు, గుడి లోపలికంటే దర్శనం చేసుకొచ్చిన వాడు వేరు. వాడు ఇద్దరు కొండెక్కారు, కానీ ఇప్పుడు కొండెక్కాడు అంతే, కానీ గుడి దర్శనానికి రాలేదు. ఇప్పుడు గుడి లోపలికంటే దర్శనం చేసుకొచ్చాడు. అంటే ఏంటంటే అంతర్గా ధ్యానం చేస్తున్నాడు, కానీ లోపల దైవ దర్శనం జరగాలి ప్రతి వాడికి. అంతర్ధ్యానం చేస్తుంటారు, చాలామంది చేస్తారు, ఇన్నర్ మెడిటేషన్స్ చాలామంది చేస్తారు. బట్ లోపల టెంపుల్ అంటుంటే దానిలో ఉంటుంటే లైట్ ఆస్పెక్ట్ దర్శనం అయిన తర్వాత అప్పుడు వీడు లైఫ్ వేరు. అది చెప్తుంది.
థింగ్స్ పాస్ అవే అండ్ ద డార్క్నెస్ బికమ్స్ లైట్. ఇంకప్పుడు డార్క్నెస్ ఉండదు, చోట్లో ఉన్నటువంటిది ఒకే ఒక లైట్ ఆస్పెక్ట్ని వీడు చక్కగా చూస్తాడు. ఓల్డ్ థింగ్స్ పాస్ అవే, వీడికి ఇంతకుముందు ఉన్నటువంటి భావములు, ఊహలు, అభిప్రాయములు ఇవన్నీ కూడా పోతాయి. వాడికి లైట్ని చక్కగా చూడడానిటువంటిది అభ్యాసం చేసుకున్నటువంటి వాడికి వాడి యొక్క ఇంప్రెషన్స్కి వాడు ఇంపార్టెన్స్ ఇవ్వడు అసలు. ఇంతకుముందు పలానా వాడు వెధవ అని అనుకున్నాం, వెధవ లేదా చాలా దరిద్రుడను ఏదో చాలా మనం నెగిటివ్ కామెంట్స్, నెగిటివ్గా ఉంది మన మైండ్. వాటిలో లైట్ ఎప్పుడైతే వీడు చూస్తాడో ఆ వ్యక్తి ఏం మారలేదు, ఆ వ్యక్తి అలానే ఉన్నాడు. వీడు మారాడు, వీడు ఎదుటి వాళ్ళు లైట్ని చూడడం అనేది అభ్యాసం చేసుకున్నాడు. చూడటం ఎప్పుడైతే అభ్యాసం చేసుకున్నాడో అప్పుడు ఓల్డ్ థింగ్స్ విల్ పాస్ అవే. ఈ భావములేవి అప్పుడేదో ఇదన్నా వదిలే మరి ఇప్పుడేమింటారా అంటే ఎవరి జీవితం వాళ్ళది, ఎవడు వీళ్ళైనట్టు వాడు జీవిస్తాడు. అవన్నీ మనం పట్టించుకుంటూ మనం ఎక్కడ ఉంటాం, మన సాధన మన ఇది అన్నటువంటి దీనిలో వీడు అనేస్తాడు. కానీ ఎక్కడ కూడా వాడిని కించపరచడం, మళ్ళీ వాడిని దూషించడం, ఇది వీటిల్లోకి వీళ్ళు వెళ్ళాడనమాట. Sex is then seen to be in truth only the relation of the lower nature to the higher self. సో వీనస్ ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారంటే సెక్స్ ఆస్పెక్ట్గా లీడ్ చేస్తున్నటువంటి వీనస్ వీడిని లోవర్ ఆస్పెక్ట్లో ఉన్నటువంటి హయ్యర్ ఆస్పెక్ట్ తోటి అనుసంధానం చెందించడమే సెక్స్. దీని గురించి మనం సెక్స్ గురించి ఇంతమంది చాలా చదువుకున్నాం మనం. ఇక్కడ కూడా అదే విషయాలు చెప్పారు. భౌతికంగా సెక్స్ కన్నా ముందు ఆధ్యాత్మికమైనటువంటి సెక్స్ యందు వీడు మేలు కాంచాలి. ఆధ్యాత్మిక సెక్స్ నందు వీడు మేలు కాంచినటువంటి వాడికి భౌతికమైనటువంటి సెక్స్ అది ఒక చాలా సింపుల్ థింగ్గా ఉంటుంది. చాలా దానికి ఎంత విలువలో అంత ఇస్తాడు, ఎక్కడ అవసరం లేదు దానికి విలువ ఇవ్వడు. వీడి పాటి వీడు చక్కగా జీవించడం అంటాడు, దాంట్లో వీడు వెళ్ళిపోతాడు. భార్యాభర్తలు అప్పుడు ఒక చక్కటి స్నేహితులుగా ఉంటారు, కానీ వేరే భావనలు వాళ్ళ మధ్యలో ఉండవు. ఇంకా ఆ స్థితి వచ్చేస్తుంది వీళ్ళకి. Sex is then seen to be in truth and the relation of the lower nature to the higher self. It is then linked up into the light of day in order that man may reach complete union with the divinity. Complete union with the divinity తోటి వీడు మొత్తం వీడు యూనైట్ అయిపోతాడు. డివినిటీ యొక్క భావమే వీడిలో నిలుస్తుంది, అదియే వీడి జీవితంగా ఉంటాడు. దాన్ని ఏమన్నారంటే మ్యారేజ్ అన్నారు. పరమాత్మతో మ్యారేజ్ అవ్వాలి ప్రతివాడికి. దాన్నే మనం తులారాశిలో ఉన్నటువంటి మేషంతో అనుసంధానం చెందేటువంటి రహస్యాలుగా మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో చాలా ఇస్తారు విషయం. సో ఆయన ఉన్నటువంటి పురుషుడితో వీడికి మ్యారేజ్ అవ్వాలి, వివాహం అవ్వాలి. ప్రతివాడు కూడా ఒక కన్య. ఈ కన్యగా ఉన్నటువంటి వాడు పరమాత్మని చేరడమే వాడికి వివాహం అవడంగా తెలుసుకోవాలి. వివాహం అంటే కేవలం స్త్రీలు, కన్యలు అలా అనుకుంటే మనం ఎక్కడో వెళ్ళిపోతాం. ప్రతివాడు కూడా ఒక కన్యగా వాడు సర్దిద్దుకోవాలి, వాడు భావించుకోవాలి. ఒక కన్యగా వీడు పరమాత్మని అర్చించాలి, పరమాత్మని సేవించాలి, పరమాత్మని తోటి అనుసంధానం చెందడమే నిజమైనటువంటి వివాహం. అది దర్శించుకోవాలి. మ్యాన్ డిస్కవర్స్ దట్ సెక్స్ which has hitherto been a purely physical function carried on sometimes under the impulse of love is elevated into the rightful place as the divine marriage carried out and consummated upon the levels of soul awareness. It is this great truth which lies beyond the sordid story of sex expression. భౌతికమైనటువంటి సెక్స్ మీద భావములు, పుస్తకాలు, పేపర్లు చదువుకుంటున్నటువంటి వాడికిను ఈ సెక్స్కి ఎంతో చాలా చాలా తేడా ఉంటుందండి. మాస్టర్ గారు అంటారు కదా, శృంగారమును సెక్స్ ఒకటి అనుకుంటే అంతకు మించిన దరిద్రం ఇంకోటి లేదంటారు మాస్టర్ గారు. శృంగారం వేరు, సెక్స్ వేరు అంటారు మాస్టర్ గారు. సో అది ఎట్లాగో ఇది ఎట్లా అంటే డివినిటీ అయితే ఇప్పుడు పరమాత్మ అమ్మవారిని వర్ణిస్తుంటారు అంటే అది సెక్స్ భావముగా కాదు అక్కడ. సో అక్కడ దాని ఏమన్నారంటే అది చక్కగా అది చదువుతున్న కొద్దీ మనలో భక్తిభావం ఇంకా పెరుగుతుంటుంది, పరమాత్మ దగ్గరికి ఇంకా వెళ్ళేందుకు ఇది ఏర్పడుతుంటుంది. కనుక ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ అంటే చక్కగా తెలియబడటం. ఇట్ ఈస్ ద గ్రేట్ ట్రూత్ విచ్ లైస్ బియాండ్ ద సార్టెడ్ స్టోరీ ఆఫ్ సెక్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెక్స్ మ్యాజిక్ and the distortion of modern tantric magic. Humanity has stepped down the symbolism and in its thoughts deluded, debased sex to an animal function and failed to lift it up into the realm of symbolic mystery. మానవుడు అక్కడ ఎందుకు కాలి జారిపోయాడు, వాడు సింబాలిక్ మిస్టరీ ఎందు వాడు మేలు కల్పింపబడకుండా వాడు యానిమల్ ఫంక్షనింగ్గా దాన్ని స్వీకరించేసేసి యానిమల్ ఫంక్షనింగ్గా వాడు భావించేసుకుంటూ వాడు సెక్స్ ఆస్పెక్ట్ ఎందు వాడు మనస్సు ఎక్కువ పెట్టేసుకోవడం, అదేదో చాలా పోగొట్టుకున్న వాళ్ళను లేదా అది మాత్రమే జీవితంగానో అన్నటువంటిదిగా జీవితం వెళ్ళిపోతుంటుంది మానవుడిది.
failed to lift it up into the realm of symbolic mystery. Man have sought through physical expression to produce the inner fusion and harmony. Man has sought through physical expression. ఫిజికల్ ఎక్స్ప్రెషన్ అనేటువంటిది అక్కడి నుంచి తీసుకోబడినటువంటిది. మ్యాన్ హ్యాస్ సాట్ అన్నారు. త్రూ ఫిజికల్ ఎక్స్ప్రెషన్ టు ప్రొడ్యూస్ ద ఇన్నర్ ఫ్యూషన్ అండ్ హార్మనీ విచ్ దే క్రేవ్ అండ్ దిస్ కెనాట్ బి డన్. సో ఇన్నర్ ఫ్యూషన్ అండ్ హార్మనీ విచ్ దే క్రేవ్. క్రేవింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎంత మంచిదైనను కోరినంతనే వ్యామోహమే అడ్డగించి పరమాత్మకి కోరుతూ ఉంటే వాడు కోరిన వాడిగా నిలిచిపోతాడు. కొబ్బరి కోరినట్టు అలా కోరుకుపోతుంటాడు. క్రేవింగ్ ఉండకూడదు, ఐక్యం చెందడం ఉండాలన్న క్రేవ్ అన్నది. సో క్రేవ్ అండ్ దిస్ కెనాట్ బి డన్. సెక్స్ ఇస్ బట్ ద సింబల్ ఆఫ్ ది ఇన్నర్ డ్యుయాలిటీ విచ్ మస్ట్ బి ఇట్ సెల్ఫ్ ట్రాన్సెండెడ్ అండ్ రాట్ ఇన్ టు ఏ యూనిటీ. నెమ్మదిగా వీళ్ళలో ఉన్నటువంటి ద్వంద్వభావం నెమ్మదిగా తీసేశారు. అంటే ఇది నెమ్మదిగా ఐరన్ ముక్కగా ఉన్నటువంటిది మ్యాగ్నెట్ అయినట్టుగా అండి. అది జరగాలి, ప్రతి వాళ్ళలోనూ ఇది జరగాలి. ఎంతసేపు నేను ఫలానా అంటున్నది పనిచేస్తుంది కదా అంటే సాధన బాగా చెయ్యని అర్థం. ఎంత ఎక్కువ నేను అనేటువంటి భావం మనలో పనిచేస్తుంది అంటే నేను అనగానే ఫలానా అటువంటి భావం మనలో పనిచేస్తుంటే సాధన ఇంకా అంత దూరం మనం చాలా చెయ్యాలండి. ఇప్పుడే ఉన్న డిసైపుల్, ప్రొబేషనరు, ఇనిషియేషను ఈ పదాలకు మనం చాలా దూరంలో ఉన్నాం. లెట్ అస్ డూ సాధన అంతే సింపుల్గా. మనం లేదంటే కాస్త నేననేటువంటి భావం తగ్గి అంటున్నదిగా ఇప్పుడైతే వీడు నిలుస్తుంటుందో ఇప్పుడు మెట్టు ఎక్కుతున్నాడు అనేటువంటిది అర్థం. అంతే సింపుల్. వాడి మాటల్లోనూ వాడి వేషాల్లోనూ వాడి యొక్క భావంలోనూ వాడికి తెలుస్తుంటుంది, పక్కన ఉంటున్నట్టుగా తెలుస్తుంటుంది. గురించి దానికే ప్రత్యేకంగా మనం దృష్టి పెట్టి ఎవరిని మనం ఏ స్థితిలో ఉన్నా అవసరం లేదు. నేననేటువంటి భావం మనలో బాగా తగ్గుతూ రావాలి. ఎంత తగ్గుతూ వస్తుంటే వీడు అంత మెట్లు ఎక్కుకుంటూ నెమ్మదిగా పైకి వెళ్తున్నాడు అనేటువంటిది అర్థం. సో ట్రాన్సెండెన్స్ అన్నారు ఇక్కడ. అంటే మారాలి, రూపం మారిపోవాలి వీడు. అంటే వీడు రూపం మారిపోవడం అంటే అంతా విషయం అంతా అదే ఉంటుంది కానీ అందులో ఉన్నటువంటి ఇది ఉంటుంది సార్, కంటెంట్ ఏదైతే ఉంటుందో అది ఉండదు. ఇంతకుముందు ఉన్నటువంటి కంటెంట్ ఇక్కడ ఉండదు. అదే మానవుడు, అదే ఉద్యోగం, అదే ఇల్లు, అదే వ్యవహారం, అదే చుట్టాలు, అదే ఫ్యామిలీతో వీడు ఉంటున్నాడు. కానీ ఇంతకుముందు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి భాషణ వేరు లేదా భావం వేరు, ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేటువంటి భావం వేరుగా ఉంటుంది. చాలా డిఫరెన్స్గా ఉంటుంది. సో ఇన్నర్ డ్యుయాలిటీ అటువంటిది నెమ్మదిగా తగ్గిపోయి రాట్ ఇంటూ యూనిటీలోకి వీడు వెళ్ళిపోతాడు. ఒకే ఒక్కడు ఉన్నాడు, వాడితోటి వీడు అనుసంధానం చెందాడు. వాడే వీడి ద్వారా మాట్లాడుతున్నాడు, వాడే నా ద్వారా మాట్లాడుతున్నాడు అనేటువంటి భావంలో వీడు నెమ్మదిగా వీడు మేల్కొల్పడతాడు. ఇట్ ఈస్ నాట్ ట్రాన్సెండెడ్ బై ఫిజికల్ మీన్స్ ఆర్ రిచువల్స్. ట్రాన్సెండెన్స్ నాట్ బై ఫిజికల్ మీన్స్ ఆర్ రిచువల్స్. ఇవన్నీ ఏమిటంటే వీడికి కాసేపు మనసు ఏకాగ్రత చెందడానికి రిచువల్స్ ఇవన్నీ కూడా. అక్కడ పూలు పెట్టుకుంటూ, అక్కడ ఏదో పళ్ళు పెట్టుకుంటూ, దీపం పెట్టుకుంటూ, అగరబత్తులు పెట్టుకోవడం ఇవన్నీ దేనికంటే కనుక కాసేపు మనసు అక్కడ కట్టేసి పడేయడానికి. సో ఇట్ ఈస్ నాట్ ట్రాన్సెండెడ్ బై ఫిజికల్ మీన్స్ ఆర్ రిచువల్స్. ఫిజికల్ మీన్స్ రిచువల్స్ ద్వారా ట్రాన్సెండెన్స్ కుదరదు. లోపల జరిగేటువంటి కార్యక్రమం ఇది. నేను పూజ చేస్తున్నాననేటువంటి భావం వీళ్ళు తరిగిపోతుండాలి, బాగా తగ్గిపోతూ వస్తుండాలి. నేననేటువంటి భావం పూజ చేస్తున్నాను అంటున్న భావం వీళ్ళు తగ్గిపోతూ వస్తుండాలి. ఆ పూజ చేస్తున్నంతసేపు శ్రీకృష్ణ కమలానాథో అనగానే ఆ శ్రీకృష్ణుడు ఆయన కళ్ళ ముందు అలా వీడు కాసేపు వీడు మర్చిపోవాలి. అది జరగదు. అది వీడు గుర్తుంటూ వీడు పూజ చేశాడు అనుకోండి, ఫోటోలు బాగా చేస్తున్నారా నాకు ఇలాంటి భావనతోటి పూజ చేశాడు అనుకోండి, ఆ పూజ ఏం ఉపయోగం లేదు. బాగా తెలుసుకోవాలి వీడు. అది ఇట్ ఈస్ ఏ ట్రాన్సెండెన్స్ ఇన్ కాన్షియస్నెస్. కాన్షియస్నెస్గా వీడు ట్రాన్సెండెన్స్ అవ్వాలి. ఫిజికల్గా ట్రాన్సెండెన్స్ అవ్వడంగా కాకుండా, రిచువల్స్గా కాకుండా ఇట్ ఈస్ ఇన్ కాన్షియస్నెస్ లెవెల్. ద ఎక్సాట్రిక్ రూలర్ ఆఫ్ టారస్ ఈజ్ వల్కాన్. ఇప్పుడు ఎక్సాట్రిక్ విషయాలన్నీ మనకు చెప్పారు. ఇప్పుడు ఎక్సాట్రిక్ రూలర్ విషయాలు మనకు చెప్పబోతున్నారు. వీనస్ ఎక్సాట్రిక్గా ఏం చేసుకుంటూ వస్తాడు, సెక్స్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, ఆ సెక్స్ ఆస్పెక్ట్ ఎలా వీళ్ళు ఇది చేస్తాడు అనేటువంటి విషయాలు మనకు చెప్పేశారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎక్సాట్రిక్ రూలర్ ఆఫ్ టారస్ ఈజ్ వల్కాన్. ఇప్పుడు చక్కటి సాధకుడుగా ఉన్నటువంటి వాళ్ళు వల్కాన్ ఈజ్ ది ఎక్సాట్రిక్ రూలర్.
సో వల్కాన్ ఏం చేస్తుంటారు వీళ్ళు అంటే రహస్యం మనం చెప్తున్నారు. ద ఫోర్జర్ ఆఫ్ మెటల్స్, the one who works in the densest, most concrete expression of the natural world. He is the one who goes down into the depths or to find the material upon which to expand his innate art and to fashion that which is beautiful and useful. Fashion which is useful and beautiful. సో ఇన్నర్గా చెప్పబడేటువంటి ఒక ఆస్పెక్ట్ అంతా కూడా వల్కాన్ అండి. ఇన్నర్గా అంటే సారీ, ఇక్కడ కాంక్రీట్ లెవెల్లో ఇన్నర్గా అంటే మెటల్ ఆస్పెక్ట్స్ అంతా కూడా వల్కాన్ రూల్ చేస్తుంటాడు. సో మినరల్ కింగ్డమ్ ఇస్ రూల్డ్ బై వల్కాన్. Vulcan is therefore that which stands for the soul, the individual inner spiritual man, which stands for the soul, the individual inner spiritual man. In his activity, we find the key to the soul's task upon the eternal round of the wheel of life. Soul's task upon the eternal wheel of life. అంటే లైట్ ఆస్పెక్ట్ నుంచి సోల్గా వీడు జన్మ తీసుకుని వీడు రావడంలో సోల్కి కీ ఏమిటి అంటే ఎటర్నల్గా వాడికి ఉండేటువంటి వాడి యొక్క టాస్క్ ఏంటి, సోల్ యొక్క టాస్క్ ఏంటంటే భౌతికమైనటువంటి జగత్తులో వీడు చక్కగా వీడి చుట్టూ ఎన్నో వస్తువులు విషయాలు ఇవన్నీ ఉంటాయి. వాటి మధ్యలో వీడు పుడతాడు. ఒక కుటుంబం, ఒక ఫ్యామిలీ, ఒక ఇల్లు, ఈ వాతావరణం, ఈ ఊరు, వీటిలో వీడు పుట్టాడండి. పుట్టేటప్పుడు వీడికి వాటితో ఏర్పడేటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది వల్కాన్. అంటే ఇన్ని రకాల వస్తువులు, ఇల్లు, వాహనము, చుట్టాలు ఇవన్నీ ఏర్పడుతున్నాయి చూసారా, అదంతా కూడా వల్కాన్ రూల్ చేస్తుంది. In the wheel of life, the eternal round of the wheel of life another. Soul's task upon the eternal round of the wheel of life. In honor the wheel of life another. The wheel of life lo, it is the eternal round. అంటే ఎటర్నల్ రౌండ్ అంటే ఏంటంటే వీల్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే వీడు ఎప్పుడు పుట్టినా సరే ఈ వీల్ ఆఫ్ లైఫ్లో వీడు పుడుతుంటాడు. పుట్టినటువంటి వాడి యొక్క ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే కనుక వాటితో వీడికి ఏర్పడేటువంటి కనెక్టివిటీగా తెలియబడుతుంటుంది. ఇది నాది అంటే భావంగా వీడిలో ఏర్పడుతుంటుంది సరే. దాన్ని ఏమన్నారంటే ఈ ఎటర్నల్ రౌండ్ ఆఫ్ ది వీల్ ఆఫ్ లైఫ్ అన్నారు. యూ విల్ రిమెంబర్ హియర్ హెర్క్యులస్ అపాన్ ది ఫిక్స్డ్ క్రాస్ had to fashion his own weapons before he succeeded in the struggle. He has to fashion అంటే తనలో ఉన్నటువంటి అంటే తన యొక్క భావములను అన్నిటినీ కూడా చక్కగా మార్చుకుని ఒక కొత్తమైనటువంటి విషయానికి వీడి యొక్క భావములన్నీ కూడా నిలుపుకోవడం అది వల్కాన్ చేస్తుంది. అదే ఇక్కడ హెర్క్యులస్ కూడా ఆయన యొక్క ఈ వెపన్స్ అన్నిటినీ కూడా వారి యొక్క క్రోధ ఇవన్నీ ఆవిడ యొక్క ఆయుధాలు అన్నటువంటిది వస్తుంది మన లలిత శాస్త్రంలో. ఇవన్నీ ఆవిడ ఆయుధాలు ఎలా ఉంటాయి మనకి బాగా పొడి చేస్తే అయిపోతాడు వాడు అన్నట్టుగా ఉంటాయి ఆయుధాలు మనలో. కోపంతో ఒకరిని చూసామంటే ఇప్పుడు పటాపంచలు అయిపోవాలన్నట్టుగా ఉంటుంది మన యొక్క ఆయుధం. సో ఇలాంటి ఆయుధాలన్నిటిగా తెలియబడేటువంటివన్నీ కూడా నెమ్మదిగా వీటిలో మార్పు అనేటువంటి చెందించి ఇవన్నీ కూడా కొత్తమైనటువంటి విషయాన్ని నిలిపేటువంటి యొక్క కార్యక్రమం మనకు అందించేటువంటిది వల్కాన్. అంటే బేసిక్గా వల్కాన్ అంటే అంటే మనకి ఏ రకంగా అది వల్కాన్ రూల్ చేస్తుంటుంది అంటే కాంక్రీట్ లెవెల్కి సంబంధించినటువంటి విషయాలంతా కూడా వల్కాన్ అంటే భౌతికమైనటువంటి వస్తు సంపదకి. సో భౌతికమైనటువంటి వస్తు సంపద అంతా కూడా మినరల్ కింగ్డమ్ చేత చేయబడుతుంది కాబట్టి మినరల్ కింగ్డమ్ ఈజ్ రూల్డ్ బై వల్కాన్ అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి ఏం చేస్తుందంటే దిస్ ఈజ్ ఇన్ రియాలిటీ రెఫరెన్స్ టు ద ఆర్ట్ ఆఫ్ వల్కాన్ who rules the inner man and guides his passion. ఇన్నర్ మ్యాన్గా ఉన్నటువంటి వాడికి మెటీరియల్ కింగ్డమ్ తోటి ఏర్పడినటువంటి ఒక అనుబంధం అంటే మెటీరియల్ కింగ్డమ్లో ద్వారా హీ విల్ సీ ద డివినిటీ. దానిలోకి వీడిని తీసుకెళ్లేటువంటి కార్యక్రమం అంతా కూడా వల్కాన్ చేసి పెడుతుంది. అంటే ఒక భౌతికమైనటువంటి జగత్తులో ఉన్నటువంటి అంటే ఒక వస్తువు ఉంది, వస్తువులు విషయాలు మన చుట్టూతా ఉంటున్నాయి. స్టీల్ అని ఏవో అనేక ఇత్తడివని ఏవో ఉంటున్నాయి మన చుట్టూతా. వాటిని వస్తువుగా చూడటం, వస్తువుని మనం దాని పరంగా మనం వాడుకోవడం అనేటువంటి దాన్ని మనం చేస్తూ ఉంటాం. దాంట్లో ఉన్నటువంటి దివ్యత్వంతో అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం చేసి పెట్టేటువంటిది వల్కాన్. అంటే మనకి అది చాలా యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేసి పెడుతుంది ఆ వస్తువు.
యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేస్తూ పెడుతూ ఉండడం చేత మనం నెమ్మదిగా ఏమవుతామంటే ఆ వస్తువు మనకి చాలా అవసరం అనుకునే దానిలోకి మనం వెళ్తాం. ఆ వస్తువు లేదా మనం ఉండలేం అనుకునే దానిలోకి వెళ్తాం. ఆ వస్తువు నుంచి నెమ్మదిగా మనని డివినిటీ తోటి అనుసంధానం చెందేటువంటి కార్యక్రమం చేసి పెట్టేటువంటిది వల్కాన్. ఎలా చేస్తుంది ఇది అంటే కనుక జస్ట్ ఫోటో మార్చినట్టుగా మారుతుందండి విషయం. అది ఇక్కడ రహస్యం. అంటే జస్ట్ ఫోటో మారుతుంది అంతే. విషయం అంతా అదే ఉంటుంది. ఫోటో మారిపోతుంది వీడు అంతే. సింపుల్‌గా వీడు మారిపోతాడు. అది ఎలా జరుగుతోందండి? ఇప్పుడు మన చుట్టూతో అనేక రకాలైనటువంటి వస్తువులున్నాయి. వీటిలో వీడికి చాలా ఇష్టం వీడి ఇల్లు ఉదాహరణకి. వీడి ఇల్లు అంటే వీడికి చాలా ప్రాణం. ఈ ఇల్లు వదిలి వీడు రాడు బయటికి. ఈ ఇల్లు, ఇల్లు అన్నట్టుగా వీడు ఉండిపోతాడు. దాని నుంచి వీడు నెమ్మదిగా ఆ భావములో నుంచి అంటే దేన్నైనా సరే సాక్రిఫైస్ చేస్తాడు గానీ, ఇల్లుని మాత్రం వీడు సాక్రిఫైస్ చేయడు అంటున్న దానిలోకొస్తాడు. అంటే అన్నీ పక్కకు పెట్టేస్తాడు. ఇల్లు అంటున్న భావంలో వీడు నిలుస్తాడు అంతే. ఆ ఇల్లు అనేటువంటి భావం చేసేది పరమాత్మ అనేటువంటి భావం వీడికి నిలిపేటువంటిది వల్కాన్. అంతే జస్ట్ ఫోటో మారుతుంది. విషయం అంతా అదే ఉంటుంది. వీడికి ఒక వీడిలో ఉండేటువంటి సెన్సెస్ అన్నీ కూడా ఆ ఇల్లు అనేటువంటి దానికి ట్యూనప్ అయిపోయి ఉంటాయి. ఇల్లు చేసేసి పరమాత్మను పెడతాడు వీడు ఎక్కడంతే. అది జరుగుతుంది. అది ఎలా జరుగుతుంది అనేటువంటిది కొంచెం జాగ్రత్తగా ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు మనకి అది చెప్తాను. Who rules the inner man and guides his fashioning? Vulcan also rules nations at a certain stage of embryonic soul expression. అంటే ఇట్ రూల్స్ నేషన్స్. ఎందుకంటే భౌతికమైనటువంటి వస్తువుల్ని వీటిని ప్రధానంగా దృష్టి కలిగి ఉంటున్నటువంటి నేషన్స్ అంతా కూడా వల్కానే రూల్ చేస్తుంది. భౌతికమైనటువంటి దాన్ని వీటిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి వాళ్ళందరినీ కూడా వల్కాన్ రూల్ చేస్తుంటుంది. అటువంటి భావములుగా ఉండేటువంటి దేశాలు వాటినన్నిటిని కూడా వల్కానే రూల్ చేస్తుంది. నువ్వు ₹10 ఇస్తేనే నీతో మాట్లాడతాను. ఈ వస్తువులు ఇవే శాశ్వతం, ఇవే నిత్యము, ఇవి లేనిదే జీవితం లేదనేటువంటి భావంగా నిలిచేటువంటి వాళ్ళందరిని కూడా వల్కాన్ రూల్ చేస్తుంది. సో, వాళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళకి లిబరేషన్ అనేటువంటిది వీటి నుంచే ఇస్తుంది. సో, ధర్మము భక్తిచే అవలంబింపనిచో, భయం చేత అవలంబింపజేయబడింది అని చెప్పాడు పరీక్షిత్. అంటే ఏం చేస్తుంది వీడికి? ఈ వల్కాన్ ఏం చేస్తుందంటే ఈ వస్తువులు, ధనము, ఐశ్వర్యం ఇవి మాత్రమే శాశ్వతంగా అనుకున్న వాడికి యుద్ధం తప్పదన్నటువంటిదిగా వాడికి పెడుతుంది. ఆ దేశాలకి మధ్యలో యుద్ధం ఏంటంటే వీడి వాడికన్నా ధనం ఎక్కువ ఉంది. లేదా వీడి వాడికన్నా వస్తు సంపద ఎక్కువ ఉంది. లేదా వీడికి వాటికన్నా వాడి దగ్గర కన్నా వీడి దగ్గర ఆయుధములు ఎక్కువగా ఉన్నాయి. ఆయుధములు ఎక్కువగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎవడి మీద బాణం వేద్దాం, ఎవడి మీద బాంబ్ వేద్దాం అనే భావం వీడిలో పనిచేస్తుంది కదా! ఆ భావము ద్వారా వీడికి ఆధ్యాత్మికత అంటున్నది అందిస్తుంది. అంటే ఏంటి ఆధ్యాత్మికత అంటే ఒక హయ్యర్ కాన్షియస్‌నెస్ అంటున్న దానిలో వీడు ఎలివేట్ అవుతాడు. అంటే వార్ అంటున్నది పెడుతుంది వాడికి. వార్ అనేటువంటిది పెట్టి, వార్ ద్వారా వీడు నెమ్మదిగా ఇతరులు చెప్పేటువంటి మాట వినేటటువంటి దాంట్లో వీడొస్తాడు. అదే కదా సెకండ్ వరల్డ్ వార్ జరిగినప్పుడు ఏం జరిగింది మనకంటే, మెయిన్ మెటీరియల్ లేదా మెటల్ అంటున్నది అక్కడ ఎక్కువగా రూల్ చేసింది. అంటే ఎక్కువగా ఈ ఐరన్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఇవి కదా మనకి ఎక్కువగా వాడబడినయి. దానివల్ల ఏమైంది ప్రపంచం అంతా కూడా ఒక లెసన్ టీచ్ అయింది. ప్రపంచం మొత్తానికి. కదా ఈ పాటికి ఎప్పుడో థర్డ్ వరల్డ్ వార్ వచ్చేసేది. రాకుండా ఇంకా ఎందుకు ఆగిందంటే, సెకండ్ వరల్డ్ వార్ ఇచ్చినటువంటి లెసన్ నుంచి ఇంకా పూర్తిగా దాని నుంచి బయటకొచ్చిన వాళ్ళుగా ఎవడు లేడు. అంతటి దారుణమైన లెసన్ టీచ్ చేసింది. ఆ లెసన్ టీచ్ చేయాలంటే వాళ్ళకి ఇలా టీచ్ చేయడం వలన తప్పితే ఇంక వేరే రకంగా కుదరలేదు దానికి. వల్కాన్ ఏం చేసిందంటే అక్కడ మెటీరియల్ ఆస్పెక్ట్‌గా చూస్తున్నటువంటి వాడికి ఆ రకమైన వార్ అనేటువంటిది టీచింగ్ వాడికి ఇచ్చింది. అందుగురించి బికాజ్ వార్ దట్ ఈస్ ద ఫస్ట్ రే మెటల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ రే. అందుగురించి ఈ ఫస్ట్ రే అనేటువంటి ఆస్పెక్ట్‌గా ఇక్కడ అది వర్తిస్తోంది అనేటువంటి రహస్యం కూడా మనకు చెప్తున్నారు. సో, డౌన్ ద మిడిల్ ఏజెస్ అది Venus అది ఇన్ దిస్ ప్రెజెంట్ వార్ Vulcan ఈస్ కన్సర్న్డ్ అలాంగ్ విత్ Venus ఇన్ ద రిలేషన్ ఆఫ్ మ్యాన్ టు మ్యాన్ అండ్ ఆఫ్ మ్యాన్ టు ద మినరల్ కింగ్డమ్. వల్కాన్ విత్ వీనస్. వల్కాను, వీనస్ ఈ రెండిటి యొక్క దీని చేత రిలేషన్ బిట్వీన్ మ్యాన్ అండ్ ఇది మనకి చెప్పారు. సో వల్కాన్ ఈజ్ కన్సర్న్డ్ అలాంగ్ విత్ వీనస్ ఇన్ ద రిలేషన్ ఆఫ్ మ్యాన్ టు మ్యాన్. సో వీనస్ కూడా ఇక్కడ కన్సిడర్ చేసుకుంటూ మనకు చెప్తున్నారు. అంటే ఏంటంటే మ్యాన్ టు మ్యాన్ ఉండేటువంటి రిలేషన్ ఏంటంటే వాడికన్నా ధనం ఎక్కువ, వాడికన్నా ఐశ్వర్యం ఎక్కువ. ఇదే భావం కదా. అది వల్కాన్ ఈజ్ లింక్డ్ విత్ వీనస్ అంటే. Vulcan establishes between nation and nation, while Vulcan establishes
relation between the fourth kingdom in nature and the first. Vulcan, as we shall see later, is governed by the first ray, and the first ray and the first kingdom are definitely bound together. First ray and first kingdom, these two bound together. And next is, first is Sambada. That is linked here and next point. So first ray is destruction, first metal is metal. So destruction through metal అంటుంది మనకు వరల్డ్ వార్లో మనకు తెలుసు. సో ఫస్ట్ డే అంటుండేది ఏం చేస్తుంది మనకి, ఒక టీచింగ్ అంటుండేది ఇచ్చింది, మొత్తం ప్రపంచానికే ఇచ్చేసింది టీచింగ్. అంటే వేరే రకంగా చెప్తా అంటే కుదరలేదు, అందుగురించి యుద్ధమే శరణ్యం వీడికని పెట్టేసింది. This therefore brings in the Sambada force, and you consequently have an isotropic triangle of energy and will, humanity and the mineral kingdom. సో అది సంబడా నుంచి 2 types of forces అన్నట్టుగా మనం చదువుకున్నాం. సో ఈ ఎనర్జీ అంతా కూడా సంబడా నుంచి వస్తుంటుంది. ఇట్ ఈస్ వెల్, హ్యుమానిటీ అండ్ మినరల్ కింగ్డమ్, ఈ మూడు ఒక ట్రయాంగిల్గా అయ్యేది. సో విల్ ఆస్పెక్ట్, హ్యుమానిటీ ఎఫెక్టెడ్ త్రూ మినరల్ కింగ్డమ్. సో మినరల్ కింగ్డమ్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ రే, విల్ ఆస్పెక్ట్ బిలాంగ్స్ టు ద ఫస్ట్ రే, సంబడా ఇస్ ఫస్ట్ రే. సో వల్కాన్ లింక్స్ ద ఫోర్త్ కింగ్డమ్ విత్ ద ఫస్ట్ కింగ్డమ్ ఆర్ ద ఫస్ట్ రే. ఇది చేస్తుంది వల్కాన్ వీటికి. They have a very close rapport with each other, both from the angle of the plan and from the expression of the material selfishness. Hence the great use of minerals, iron, copper, etc. in the World War II. It is literally a war in which the mineral kingdom is used against the human. Mineral kingdom is used against the human. Humanity has gone down into the caves and the depths of concretion and is really now for an upward shift or move, this time consciously taken all together. సో మనోడు అనేటువంటి వాడు పూర్తి భౌతికమైనటువంటి జగత్తులు అలా ఉండిపోయినటువంటి ఒక అప్లిఫ్ట్మెంట్ అంటుండేది రావాలి. వేరే దేశం వాడు పాపం ఇబ్బందుల్లో ఉన్నట్టే మన దేశం మనం ఏమన్నా చేయగలం అంటే భావం వీళ్ళు కలగాలి. వాడు ఇబ్బందుల్లో ఉన్నాడు, పదండి ఇంకో 2 బాంబులు వేస్తే వాడు వెళ్ళిపోతాడు, మనం ఆ దేశాన్ని ఆక్యుపై చేసేయచ్చు అంటే భావం గతంలో ఉండేది. ఇప్పుడు ఎటువంటి భావం కలిగి ఉన్నారంటే వాళ్ళ దేశం వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారట, అయితే మనం కొంత ఏదో మనం చేతనే సహాయం చేద్దాం, ఈ భావాల్లోకి వచ్చారు జనాలు. సో వల్కాన్ ఆ రకంగా చేస్తుంది. అది దిస్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ ది యావరేజ్ మ్యాన్ టు కాంప్రహెండ్, బట్ ద ఎంటైర్ ప్రాబ్లమ్ ఆఫ్ ద కాన్షియస్ యూజ్ ఆఫ్ దట్ విచ్ exists upon the planet and also its destructive usage is tied together into one most critical situation part. అది వన్ మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ రెండు తీసుకొచ్చి పెడుతుంది. వెంటవా ఏం చేస్తావు ఇంక ఇప్పుడు అంటుండగా తీసుకొచ్చి పెడుతుంది. వల్కాన్ ఏం చేస్తుంది అంటే డిస్ట్రక్టివ్ సిచ్యువేషన్ తీసుకొని మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ ఒకటి తెచ్చిపెడుతుంది లైఫ్లో. ఎటువంటి వాడైనా సరే ఇంక అక్కడ వెనక తప్పదు అంటున్న భావం వాడిలో తెచ్చిపెడుతుంది. Most difficult situation for the average man to comprehend, but the entire problem of the conscious use of that which exists upon the planet and also its destructive usage is tied together into one most critical situation. Part of the solution will come along similar lines, and of this, the prophecy now coming into the racial awareness that there are those who sleep in the caves of the earth, who will arise and bring liberation. There are still who are స్లీపింగ్ ఇన్ ద కేవ్స్ ఆఫ్ ది ఎర్త్. కేవ్స్ ఆఫ్ ది ఎర్త్లో నిద్రపోతున్నారంటే పూర్తిగా భౌతిక లోకాల్లో అవి మాత్రమే జీవితంగా ఉంటున్నటువంటి వాళ్ళు ఉంటున్నారండి. వాళ్ళకు కూడా ఏదో ఒక రోజు కౌసల్య సుప్రజారామం అవుతున్నది. ఏం లేదు, ఈరోజు మనకి ఈరోజు అయింది, ఇంకో 2 రోజుల తర్వాత వాడికి అవుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు, అందరికీ అవుతుంది. అది సో ఆ రకంగా చేసి పెడుతున్నటువంటి కార్యక్రమం వల్కాన్. అది మనకి ఇక్కడ హ్యాస్ రెఫరెన్స్ but has not too literal in interpretation, for that which is of the earth can also be found in the sky. That which is of the earth can also be found in the sky అంటున్నాడు. భూమి మీద ఏదైతే ఉందో చోట్లో అదే ఉందండి అంటున్న దానికి ఇది చిహ్నం. అంటే భూమి మీద ఏదైతే ఉందో అంటే భౌతికమైనటువంటి జగత్తులో ఏదైతే ఉందో అదే చోట్లో అవ్యక్తంగా ఉన్నటువంటిది కూడా అక్కడ అదే ఉందండి అంటున్నాడు. సో కాంక్రీట్ లెవెల్స్లో ఏదైతే ఉందో అదే ఊర్ధ్వలోకాల్లో కూడా అదే ఉందండి అంటారు. ఊర్ధ్వలోకాల్లో కూడా అదే ఉంది అంటే భౌతికమైన జగత్తులో ఎటువంటిదైతే ఉందో అదే వీడిని ఊర్ధ్వలోకాల్లో ఉన్నటువంటి దాంతో వీడికి ఇది చేసి పెట్టేటువంటిది. అదే విషయం. హైరార్కికల్ ఆల్సో. సో దీన్ని బట్టి ఇక్కడ ఏంటంటే ఇసాట్రిక్గా చెప్పబడేటువంటి రహస్యం ఏంటంటే మళ్ళీ ఒకసారి మనకి వల్కాన్ ఏం చేస్తుందంటే ఇసాట్రిక్గా ఎప్పుడైతే వీడు టర్న్ అవుతాడో
వాడికి ఈ వస్తు సంపద వీటిల్లో నుంచి ఇవన్నీ మినరల్ కింగ్డమ్గా చెప్పారు. ఈ మినరల్ కింగ్డమ్ వీడిని ఏం చేస్తుందంటే మినరల్స్ అనేటట్టు వీడికి నెమ్మదిగా అంటే యావరేజ్ బీయింగ్ ఎక్కువగా మినరల్ కింగ్డమ్ తోటి లింక్ అయి ఉంటుంటాడు. కాబట్టి వాడికి మామూలుగా విషయంగా చెప్తే వాడికి అర్థం అవుతుంది. కాబట్టి వాడికి ఏం చెప్పారంటే వాడికి వార్ అనేటువంటిదో ఈ మినరల్ కింగ్డమ్ అనేటువంటిది ఐరన్ కాపర్ ఎక్కువగా వాడబడి వీటి చేత వీడు అప్లిఫ్ట్ అవడం ఇదంతా మనకు చెప్పారు. సో అలా కాకుండా మామూలుగా సాధకుడుగా ఉంటున్నటువంటి వాడికి ఏ రకంగా ఉంటుంది అనేటువంటి పాయింట్ ఒకటి ఇప్పుడు మనకు చెప్తున్నారు. హైరార్కికల్లీ ఆల్సో ద రూలర్ ఇస్ వర్క్ ఆన్ కండిషనింగ్ the planet and determining the fact that man is the macrocosm of the microcosm and that the fourth kingdom fashions or conditions all subhuman kingdoms. Conditions all subhuman. Man is the macrocosm of the microcosm. సో మిగిలిన కింగ్డమ్స్ అన్నిటికీ కూడా మ్యాన్ అనేటువంటి వాడు మ్యాక్రోకాసంగా చెప్పారు. కాబట్టి ఈ మ్యాన్కి కావాల్సినటువంటి అప్లిఫ్ట్మెంట్ అంటున్నది లోవర్ ప్లానెట్స్కి వాటన్నిటికీ కూడా చక్కటి ఊర్ధ స్థితి అంటున్నది వల్కాన్ అనేటువంటిది అందిస్తుంటుంది వీడికి. సో హైరార్కికల్గా చెప్పినప్పుడు చోట్లో వల్కాన్ అనేటువంటిది ఏం చేస్తుందంటే ఈ మినరల్ కింగ్డమ్లో ఉన్నటువంటివి ఎక్కువగా మానవుడికి వినియోగపడడం అన్నటువంటిది వాటికి ఇచ్చేటువంటి ఒక గ్రేట్ ప్రివిలేజ్ వాటికి. ప్రివిలేజ్ అనడం కన్నా ఒక గ్రేట్ ఛాన్స్ వాటికి అది కూడా. సో ఈ ఛాన్స్ అనేటువంటిది వాటికి దొరకడం చేత ఏమవుతుందంటే మినరల్ కింగ్డమ్ ఎక్కువగా మానవుడికి వినియోగపడడం అంటుండే దానిలో ఉంటుండడం చేత వాడికి ఒక చక్కటి అప్లిఫ్ట్మెంట్ అనమాట. ఫస్ట్ కింగ్డమ్ ఇస్ లింక్డ్ విత్ ద ఫోర్త్ కింగ్డమ్. ఐరన్ మనకి ఎంతో వినియోగపడుతుంటుంది. మన కాస్మిక్ ఫైర్లో కూడా ఈ రహస్యాలు చాలా చెప్తారు. ఐరన్ మెటల్స్లో ఐరన్ మానవుడికి చాలా చాలా ఎక్కువ వినియోగంలోకి ఉంటుంది. అందుగురించి అది ఎక్కువ అప్లిఫ్ట్మెంట్కి దానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తారు. మనకి బ్లడ్లో ఉండేటువంటిది ఐరన్ వీడికి తక్కువ ఉందనుకోండి, వీడు సస్టైన్ అవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఐరన్ వీడికి అంటే వీడు నిలిచి ఉండడానికి వీడు హాయిగా జీవించడానికి ఐరన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇంత హెల్ప్ చేస్తుంది కాబట్టి ఐరన్కి ఒక చక్కటి అప్లిఫ్ట్మెంట్ అంటున్నది వల్కాన్ ఏర్పాటు చేస్తున్నట్టు. అది ఆ రకం అది పాయింట్. ఇక్కడ మ్యాన్ ఇస్ ద మ్యాక్రోకాసం ఆఫ్ ది మైక్రోకాసం. సో మ్యాక్రోకాసంగా ఒక ఐరన్ ఎలివేట్ అవ్వడానికి వల్కాన్ అనేటువంటిది హైరార్కికల్ రూలర్గా ఉండి వీడికి కావాల్సినటువంటి ఎలివేషన్ అటువంటిది ఐరన్కి అందిస్తూ ఉంటుంది. అది ఇక్కడ చెప్పినటువంటి పాయింట్. It is the subjectivity of this sign which makes the understanding of it is so difficult. It will not be until humanity has grasped the nature of the will that the true significance of the Taurean influence will be grasped by both the signs. సో ఇది కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ రూలర్స్ గురించి చెప్పేశారు, మళ్ళీ టారస్ గురించి చెప్తున్నారు మళ్ళీ మనకి. సో మనకి వల్కాన్ ఒక ఎస్వాటర్గా ఎలా చెప్పారు, హైరార్కికల్గా ఎలా వర్క్ చేస్తుందో చెప్పారు. అంతకుముందు వీనస్ ఎలా పనిచేస్తుందో ఈ విషయాలు మనకి చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ టారస్ గురించి కొన్ని పాయింట్స్ మనకి చెప్తున్నారు. బోత్ ది సైన్ ఏరస్ అండ్ ది సైన్ టారస్ ఆర్ కన్సర్న్డ్ విత్ ద ఇనీషియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ అపాన్ ఫార్మ్ ఆర్ ఆఫ్ ఎనర్జీస్ అపాన్ ది సోల్. సో ఈ రెండు కూడా కన్సర్న్డ్ విత్ ద ఇనీషియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ. ఇనీషియల్ ఇంపాక్ట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఎనర్జీ చోట్లో ఎక్కడకి దిగి వస్తుందో ఆ స్థితికి సంబంధించినటువంటి రహస్యాలు అంతా కూడా ఏరస్ టారస్లో ఉన్నాయండి అన్నట్టు అది మీకు చెప్తాను. అంటే ఉదాహరణకి ధనం మొట్టమొదటిగా ఎక్కడ ఉంది, ఆర్బీఐలో ఉంది. అక్కడి నుంచి ఎలా కదిలి వస్తుంది అంటే దాని యొక్క రహస్యాలన్నీ కూడా ఏరస్ టారస్లో ఉన్నాయి. అలా మీరు అర్థం చేసుకోవాలి. సో సోర్స్ నుంచి ఎనర్జీ సృష్టిలోకి ఎలా దిగి వస్తుంది అంటే రహస్యాలన్నీ కూడా ఏరస్ టారస్లో మీరు చూడొచ్చు. Taras are concerned with the initial impact from the energies upon the soul. Man today is becoming slowly aware of the distinction to be found between the opposites and is grasping vaguely the true nature of desires. So man today is becoming slowly aware of the distinction to be found between the opposites. అంటే డిజైర్స్కి వీటికి ఉన్నటువంటి తేడాలు ఇవన్నీ కూడా చక్కగా వీడు గమనించుకోగలిగేటువంటి స్థితిలో మానవుడు నెమ్మదిగా మేలుకొల్పింపబడుతున్నాడు. బట్ హీ ఈస్ స్టిల్ ఇన్ ద వేల్ ఆఫ్ ఇల్యూషన్ అండ్ వైల్ దేర్ కెనాట్ సీ విత్ క్లారిటీ. వన్ ఆఫ్ ది ఫస్ట్ ఆపోజిట్స్ విచ్ ద డిసైపుల్ హ్యాస్ టు గ్రాస్ప్ ఈస్ దట్ టు ద సబ్జెక్టివ్ అండ్ ద ఆబ్జెక్టివ్ వరల్డ్స్. సో మానవుడు తనకు ఉన్నటువంటి భావనలను వీటిని చక్కగా విభజించుకొని చక్కగా చూడగలిగేటువంటి దానిలో మానవుడు సాధకుడు చక్కగా ప్రయాణించి ఉంటాడు.
అంటే డిజైర్స్ ఏమిటి, విల్ ఆస్పెక్ట్ నుంచి వస్తున్నటువంటి ఏమిటి, వీటిని చక్కగా వీడు తెలుసుకోగలరు. ఇది తెలియాలంటే వీడికి సబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్, ఆబ్జెక్ట్ ఎక్స్ప్రెషన్ ఈ రెండు రహస్యాలు ఫస్ట్ తెలియాలని అంటున్నారు. సో సబ్జెక్టు అండ్ ఆబ్జెక్టివ్ వర్డ్స్ అన్నది. Three signs are also closely connected with initiation. The hidden secret of Aries, Taurus, and Gemini is revealed at 3 successive initiations. Aries, Taurus, Gemini. ఈ మూడింటి గురించి ఇవ్వబడినటువంటి రహస్యాలు మీరు చక్కగా తెలుసుకోగలిగితే, సో చోట్లో ఎలా ఎనర్జీస్ ఎలా రూపాంతరం చెంది ఎలా రూపంగా ఏర్పడుతున్నాయి అనే విషయం మీకు తెలుస్తుంది. దాన్నే మనకి ఏమని చెప్పారు, మనకి ఏరియస్, టారస్, జెమిని ఈ మూడింటి గురించి ఒక చక్కటి విషయాలు ఇవన్నీ కూడా మనకి దర్శనాత్మకంగా నిలిచేట్టుగా మన సాధన అంటుండే చెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఏరీస్ అంటే కళ్ళు మూసుకుని మీరు చక్కగా అలా కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి. మీలో ఏరీస్ ఎక్కడ తెలియబడుతుంది, ఇవ్వండి ఇక్కడ తెలియబడుతుంది ఏరీస్. సో ఏరీస్ ఇక్కడ తెలియబడుతుంది, అక్కడి నుంచి ఎలా ఏం జరుగుతుంది అక్కడ లోపల అంటుండే దాని నుంచి వెళ్తే మీరు నెమ్మదిగా అంటే మీరు మిథునం నుంచి వృషభం నుంచి మేషంకి వెళ్తారు మీరు. అది వెళ్ళేటువంటి మార్గం. మొట్టమొదటిగా మిథునంలో ఉన్నటువంటి వాడు నెమ్మదిగా ధ్యానంలో కూర్చున్న వాడికి నెమ్మదిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను అలా గమనిస్తూ వెళ్తుంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఏ విధంగా మనలో ఏర్పడుతున్నాయి అంటే ఒక తాళ లయాత్మకం అంటున్నది వెనకాతలు ఒకటి ఉంది, దానివల్ల ఇది చక్కగా తాళ లయాత్మకంగా ఇది జరుగుతున్నాయి అంటున్న దానిలో నెమ్మదిగా ప్రతివాడికి ఇది నమ్మాల్సినటువంటి విషయం కాదు. గమనించుకుంటూ అలా కూర్చోండి అంతే. అలా గమనించుకుంటూ కూర్చుంటే ఎస్ దెర్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ మేకింగ్ మై బ్రెత్ rhythmically డూ అంటున్న దానిలో వీడు వెళ్తాడు. రిథమిక్గా బ్రెత్ నడవడానికి పైన ఇంకొకటి ఏదో ఉందండి అంటున్న దానిలో వీడు నెమ్మదిగా మేల్కొల్పడతాడు. అక్కడ రిథమిక్గా జరగడానికి పైన ఏమిటి, దానికి కావాల్సినటువంటి ప్రోగ్రామ్ అంటున్నది ఏర్పాటు చేశాడు. ఆ ప్రోగ్రామ్ అంతా కూడా వృషభంలో వీడు చూసుకుంటాడు. ప్రోగ్రామ్ అంతా వృషభంలో చూసుకున్నటువంటి వాడు ప్రోగ్రామ్ ఏర్పడడానికి మెయిన్ ఏంటి, ఒకనొక భావం లేదా ఒకనొక సంకల్పం. ఆ సంకల్పానికి అనుసరించి ప్రోగ్రామ్ అనేటువంటిది రాసుకున్నాడు. ప్రోగ్రామ్ రాసుకున్నటువంటి దానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రి అంతా కూడా మిథునంలో ఏర్పడింది. వస్తు సామాగ్రి అంతా కూడా నడుస్తున్నటువంటి వీడు కర్కాటకంలో వీడు చూస్తున్నాడు. దీన్ని నెమ్మది వీడు అలా వెనక్కి వెళుతుంటే వీడికి దర్శనం నిలుస్తుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. Gemini is revealed at 3 successive initiations. The secret of Aries is the secret of beginnings, of cycles, and of emerging opportunity. At the third initiation, the initiate begins to understand the life of the spirit or the highest aspect. Until that time, he has expressed first the life of the form and then the life of the soul within that form. First, వీడు లైఫ్ ఆఫ్ ది ఫారం, వీళ్ళలో లైఫ్ ఆస్పెక్ట్గా ఏదైతే తెలియబడుతుందో దాన్ని తెలుసుకుంటే వీళ్ళు అంటే వీడు జీవించడానికి ఉంటున్నటువంటి ప్రాణము అంటున్నది ఎక్కడ ఉంది, ఈ ప్రాణశక్తిని వీడు చక్కగా వీడు తెలుసుకోవాలి. ప్రాణశక్తిని దర్శించుకోవాలి. అది మన కాస్మిక్ ఫైర్లోనూ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చాలా చోట్ల కూడా మనం చెప్పుకుంటూ వచ్చాను. నాకు గుర్తున్నంత సోల్ అండ్ ఇట్స్ మెకానిజంలో చెప్పుకోను. లైఫ్ ఆస్పెక్ట్ అంటే ఏమిటి, ప్రాణశక్తి ఇది మనలో ఎలా తెలియబడుతుంది, ప్రాణశక్తి ఎలా అది వర్తిస్తుంది ఏమిటి విషయాన్ని బాగా వీడు తెలుసుకోవాలి. దట్ ఈస్ ఆ ఇనిషియేషన్ పొందితే వీడు అప్పుడు జమినితో వీడు అనుసంధానం చెందినవాడు అవుతాడు. దెన్ ఆనర్ లైఫ్ ఆఫ్ ఫారం అన్నారు. దెన్ హీ హాస్ టు నో లైఫ్ ఆఫ్ ది సోల్. లైఫ్ ఆఫ్ ది సోల్ని తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. ఇలా స్టెప్పులు అన్నమాట. స్పిరిట్ సోల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళిన తర్వాత సోల్ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏమిటి అంటే చక్కగా తెలుసుకున్నవాడు అవుతాడు. సోల్ యొక్క కార్యక్రమం తెలుసుకుని జన్మ తీసుకున్నటువంటి వాడు దాని యొక్క అంటే దాని సూత్రాత్మ ఇవన్నీ మనం చాలా ఎక్స్ప్లెనేషన్ చెప్పుకున్నాం, వాటిల్లోకి వెళ్ళదు ఇప్పుడు. సో లైఫ్ ఆఫ్ సోల్ అంటున్నది వీడు దాని నుంచి వీడు నిలుస్తాడు. సోల్కి లైఫ్ అంటున్నది ఎక్కడి నుంచి అందుతుంది, సోల్ నుంచి కిందకి లైఫ్ అందుతోంది అనేటువంటిది దర్శించుకోవడం మిథునంలో జరిగింది. సోల్కి లైఫ్ ఎక్కడి నుంచి అందుతోంది, సోల్ లైఫ్ ఆస్పెక్ట్ ఎలా తెలియబడుతోంది, దీన్ని ధ్యానంలో తెలుసుకోవాలి చక్కగా. అంటే సోల్ ఈ విధంగా వర్తించడానికి పైన ఒకటి ఉందండి అంటుండే దానిలోకి వెళ్తాడు. అంటే ప్రతిదీ పైన ఉంది అని అనుకోవడం అంటే ఏంటంటే ఆల్రెడీ మనం చాలా క్లాసులు ఇవన్నీ మనం చెప్పుకున్నాం కాబట్టి వెంటనే ఆ పదం అనేస్తున్నాను మీ దగ్గర. సో దానిలోకి వీడు వెళతాడు అనమాట. నెమ్మదిగా సోల్కి ఎక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి, ఎక్కడి నుంచి ఇదంతా అందుతుంది అంటుండేది అలా వెళ్తుంటే ఒక ఊర్ధ స్థితిలో నుంచి ఇవన్నీ వస్తున్నాయి వాడికి అంటుండే దానిలో వీడు వెళ్తాడు. దాని నుంచి నెమ్మదిగా అలా వెళ్ళగా వీడు స్పిరిట్ ఆస్పెక్ట్లోకి వెళ్తాడు. ఆ ఊర్ధ స్థితి ఎలా ఉంది ఏమిటి అంటే విషయం అలా తెలియబడుతుంది. అప్పుడు స్పిరిట్ ఆస్పెక్ట్ అంటే దాన్ని ఏమన్నారంటే బిగినింగ్ ఆఫ్ ఐడియాస్, ఇవన్నీ కూడా స్పిరిట్ ఆస్పెక్ట్లో. అక్కడ లైఫ్ అనేటువంటిది అక్కడ జనరేట్ ఉంది. మనం నాసిక్కి వెళ్తే నీరు ఎలా అయితే ఊరుతోంది అంటుంటే దానికి వెళ్తే మనకి ఎలా అయితే దట్ ఈస్ ద సోర్స్. ఆ సోర్స్ దగ్గరికి వీడిని తీసుకెళ్తున్నాడు.
అక్కడ నీరు ఊరుతుంటుంది, ఎప్పుడు అలా ఊరుతుంది. సముద్రం చేస్తుంటే మళ్ళీ నీరు వస్తుంటాయి నీరు. సో అలాగే వీళ్ళు బిగినింగ్ ఆఫ్ థింగ్స్ అంటున్నాడు, బిగినింగ్ ఆఫ్ ఐడియాస్, బిగినింగ్స్ అంటున్నాడు, దానిలో వీడు వెళ్ళాలి సాధనలో. అది వీరికి చెప్తుంటున్న విషయం ఇక్కడ. ఈజ్ సో హై ఎ నేచర్ దట్ ఓన్లీ దోస్ హూ కెన్ పాస్ త్రూ ఇట్ could in any way comprehend anything I might say. ఎప్పుడైతే దీన్ని నమ్మరి ఈ ప్రకారంగా ప్రయాణించుకుంటూ వెళ్తాడో, దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ ఆఫ్ సో హై ఎ నేచర్ దట్ ఓన్లీ దోస్ హూ హ్యావ్ పాస్డ్ త్రూ ఇట్. ఎప్పుడైతే ఈ స్టేషన్ని దాటి ఇక్కడికి వచ్చాడో అప్పుడు వాడికి నేను చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఎస్ అండి, అవునండి అని చక్కగా అవగతం అవుతాయి అంటున్నారు ఆయన. అది మనకు సీక్రెట్ ఆఫ్ ఏరిస్. సో దీన్ని బట్టి దాని సోర్స్ ఆఫ్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, వీళ్ళు అక్కడికి వెళ్ళండి. ఐడియాస్ ముందు ఇప్పుడు ప్రస్తుతం ఏం ఐడియా లేదు, కాసేపు అలా కళ్ళు మూసుకోండి. దీని అంత చిన్న ధ్యానం కాదండి, చాలా పెద్ద ధ్యానం ఇది. అలా కొన్ని రోజులు అలా కూర్చొని ఇంకా మనం అంటే ఏం చేయాలంటే ఏదైనా కొండ ప్రాంతానికి వెళ్ళిపోయి అక్కడ కాసేపు అలా ధ్యానం అలా చేసుకుంటూ కూర్చోవాలంటే. అరుణాచల్ వెళ్ళిపోయి ఆయన ఎందుకు చేశాడు, రమణ మహర్షి పైనకి వెళ్ళిపోయి అక్కడ అలా ధ్యానం ఎందుకు చేశాడు ఆయన? అంటే సోర్స్ ఆఫ్ ఫారంకి వెళ్ళాలంటే మీరు కొండ మీదకి వెళ్ళి కూర్చోవాలి. కొండ మీదకి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తేనే మీకు ఈశ్వరుడితో అనుసంధానం దొరికిపోతుంది. సో అసలు ఐడియాస్ జనరేషన్ ఇదంతా అసలు స్టార్టింగ్ ఎక్కడ జనరేట్ అవుతుంది అంటే దానిలోకి వెళ్ళిపోతాము. ఆ తత్వాన్ని ఎప్పుడైతే చూస్తాం ఇంక ఇదంతా ఏం లేదు, అదే అసలు తత్వం అంటాడు, దానిలో వీడు నిలుస్తాడు. ఇంక మిగిలినంతా కూడా పెద్ద దాని మీద పెద్ద విలువ ఉండదు, ధ్యాస ఉండదు, ఏమి ఉండదు. అది నా రమణ మహర్షి యొక్క తత్వం. అది కొండ మీద వెళ్ళి అలా ధ్యానం చేస్తారు. సోర్స్ ఏమిటి వీటన్నిటికీ. అందునుంచి ఆయన యొక్క టీచింగ్స్ అంతా కూడా సోర్స్కి సంబంధించిన వాటిలో గడిపోండి. ఊరిని వీటి గురించి వాడి గురించి ఇలా వీటిలో పడిపోకండి అంటాడు విషయం అని చెప్తారు. ఊరకొండప్ప అని చెప్తారు. అసలు ఇదంతా ఆయన చాలా తక్కువ మాట్లాడతారు మన రమణ మహర్షి. ఎందుకంటే సోర్స్ అంటున్నాడు, దానిలోకి వెళ్ళాలి ప్రతివాడు కూడా. పూజాది క్రతువులు ఇవన్నీ కూడా అంటే తప్పుగా అనుకోవద్దు ఎవరు కూడా. ఇవంతా కూడా ఒక స్టేజ్ వరకే, నెక్స్ట్ బియాండ్ దట్ ఇవన్నీ కాదు అసలు. ధ్యానం అలా వెళ్ళిపోవాలి. ధ్యానం కూడా ఏంటంటే ఒక రూపం ఇవన్నీ కూడా ఇటు జారిపోవాలి. వీడికి జారిపోయి అలా ఒకే ఒక తత్వంలో ఈశ్వర తత్వంలోకి అలా వెళ్ళిపోవాలి వీడు ధ్యానంలోకి. ముందు ప్రారంభంలో ఇవన్నీ పెట్టుకుంటాం మనం, కానీ ఇవే పరమావధి అన్నట్టుగా కాదు. అలా తత్వంలోకి అలా వెళ్ళిపోవాలి అలా ఈశ్వర తత్వంలోకి వెళ్ళిపోతాడు. ఇది సులభం ఎప్పుడంటేనే కొండ మీద ధ్యానం చేస్తే చాలా సులభం. అదే ఆయన కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అలా ధ్యానం చేశారు ఆయన. సో అప్పుడు మనకు సోర్స్ ఆఫ్ ఐడియాస్. ఎందుకంటే బేసిక్గా బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వి షుడ్ హ్యావ్ ది సోర్స్ తోటి అనుసంధానం చెందాలి. అది ఎక్కడో చాలా దూరం ఉందండి, చాలా దూరంతో సంబంధం లేదు. మనకి కొండ మీద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం అవ్వాలి. ముందు ఇక్కడున్న వెంకటేశ్వర స్వామి దర్శించిన తర్వాత అది ఇవన్నీ టైం వేస్ట్ కార్యక్రమం అన్నది. డైరెక్ట్ టికెట్ కొనుక్కోండి, వెళ్ళిపోండి, కొండ ఎక్కండి, దర్శనం చేసేసుకోండి. అది కావాలి మనకు అంతే. ముందు ఇంటి పక్కన వెంకటేశ్వర స్వామిని చూడవు కానీ నువ్వు అక్కడెక్కడ అంటే ఇక్కడిది అవి ఇక్కడిది ఇదంతా జీవితం వెళ్ళిపోతుంది. సోర్స్ని పట్టేసుకోవాలి మనం. అది ఎప్పుడైతే తెలిసిందో సోర్స్ ఆఫ్ ఐడియాస్ ఎక్కడుంది అక్కడ ఉంది, వెళ్ళిపోయాడు అంతే. అది కావాలనుకున్నాడు కూడా ఆయన మొత్తం చేశాడు, అక్కడికి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా వేరేది అవసరం లేదు అసలు. అదే మనకి ఏరేస్ ఇస్తున్నాడు. అందుగురించి ఏరేస్ మనకి ఎప్పుడైతే కనుక మేషము అంటున్న దానిలోకి ఎప్పుడైతే సూర్యుడు మేషరాశిలోకి ఎంటర్ అవుతాడో, లేదా మేషం ఎప్పుడైతే ఇది ప్రధానంగా వర్తిస్తుంటుందో ఆ సమయం వీడు ఎక్కువగా సోర్సెస్ తోటి వీడు అనుసంధానం చెందాలి బాగా. సో అది ఇక్కడ మేషం గురించి చెప్పారు మనకి. నెక్స్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ టారస్ ఈజ్ రివీల్డ్ యాజ్ ది సెకండ్ ఇనిషియేషన్ బై ది సడన్ రిమూవల్ ఆర్ డిసపియరెన్స్ ఆఫ్ వరల్డ్ గ్లామర్ in the binding energy of light. Sudden disappearance of ఇది అంటే ఇది మొత్తం డిసపియర్ అయిపోతుంది. బ్లైండింగ్ ఎనర్జీ ఆఫ్ లైట్ అన్నారు. సో వరల్డ్ గ్లామర్ ఈజ్ ఇన్ ది బ్లైండింగ్ ఎనర్జీ ఆఫ్ లైట్. దిస్ కాన్స్టిట్యూట్స్ ద ఫైనల్ రేడియంట్ యాక్టివిటీ విచ్ కన్సుమేట్స్ ద ప్లే ఆఫ్ ది టారస్. ఏం చేస్తుంది వీడికి? ఫైనల్ రేడియంట్ యాక్టివిటీ అంటుంది చేస్తుంది. రేడియంట్ యాక్టివిటీ ప్రధానంగా మనకి టారస్ ఇచ్చేటువంటిది. హ్యుమానిటీ అది ద ప్లే ఆఫ్ ది టారియన్ ఫోర్స్ అపాన్ హ్యుమానిటీ డ్యూరింగ్ ద లాంగ్ అండ్ cyclic journey to which man is committed. The individual enacts on a tiny scale what humanity as a whole will enact when it takes initiation in Taurus. When it takes, అంటే Taurus బేసిక్గా ఏంటంటే ఇది ఒక పదం నమ్మకం చదువుకుని చెప్పండి.
ఏం చేస్తుందంటే టారస్ is revealed as the second initiation by the sudden removal or disappearance of the world glamour in the blinding energy of light. వరల్డ్ గ్లామర్ అంటే వీడికి భౌతికమైనటువంటి వీటిని అన్నిటినీ కానొక క్షణంలో ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఓకే, జస్ట్ మూమెంట్ ఆఫ్ సెకండ్లో ఇవన్నీ పోయి లైట్ ఆస్పెక్ట్ వీటిని నిలిచేట్టుగా చేసి పెట్టేటువంటిది టారస్. అంటే ఏంటంటే టారస్ వీటికి ఏం చేస్తుందంటే బ్లైండింగ్ ఆఫ్ లైట్ అన్నారు. ఈ గ్లామర్ ఇవన్నీ కూడా వీడికి ఎప్పుడు పోతాయి, ఇవన్నీ పోయిన తర్వాత కదండి మోక్షం అంటుండేది కాదు. మోక్షం ఎప్పుడైతే వీడికి అంటే వెలుగుని ఎప్పుడైతే వీడు దర్శిస్తాడో ఇవన్నీ అప్పుడు ఉండవు అన్నారు. ఎప్పుడైతే పరమాత్మ దర్శనం అయిందో ఇంక ఇవన్నీ వీటిలో ఉండవు. అంటే నిజానికి పరమాత్మ దర్శనం అయినటువంటి వాడు కోరడం అంటున్నది ఉండదండి వాడికి. ఇట్ ఇస్ అనదర్ సీక్రెట్. పరమాత్మ దర్శనం అయిపోయినటువంటి వాడు నాకు ఇల్లు ఇవ్వు, నాకు గృహం వస్తు సంపదలు ఇవ్వు, కారు ఇవ్వు, బండి ఇవ్వు, ఇవన్నీ కోరుతున్నట్టు ఇంకా పరమాత్మ దర్శనం అవ్వలేదు వీడికి అని అర్థం. బాగా తెలుసు అంతే, సింపుల్. ఇవన్నీ మహానుభావులకి ఇవన్నీ కూడా చిన్న చిన్న సీక్రెట్స్ ఇవన్నీ వాళ్ళకి. ఇవన్నీ పడి కూడా ఆహా వీడైతే ఈ స్థితిలో అన్నాడు కూడా, సరేలే నాయన నువ్వు కాస్త సాధన చేయి, లేదా నెల నెలా కొండకు వస్తుంటే నెమ్మదిగా నీకు అన్నీ ఏర్పడతాయి అంటుండేది ఏదో చెప్తారు. అది ఎట్లాగో అట్లా అన్నట్టు. అంటే వీడికి ఈ గ్లామర్ అంటున్నది వీడికి పటాపంచలు అవ్వాలి. అది లైట్ని ఎప్పుడైతే వీడు దర్శిస్తాడో ఆ మూమెంట్లో ఇది పటాపంచలు. అది జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఇది జరుగుతుంది blinding energy of light. This constitutes the final radiant activity which consummates the play of Tarian force upon humanity. ఫైనల్ రేడియంట్ యాక్టివిటీకి వీడికి ఇచ్చేటప్పుడు టారియన్ ఫోర్స్ ఏంటంటే టారస్ అంటున్నది ఏంటంటే వీటిలో అది పొందాలి అనేటువంటి భావం వీటిలో తీసేసి నెమ్మదిగా ఆ రేడియన్స్ అంటే వీడికి నిలుపుతుంది అనమాట. రేడియన్స్ అంటే ఏంటంటే ఒకే ఒక వెలుగు, వెలుగుని చేరుటయే మార్గం, కానీ వెలుగుని చేరదా అంటే భావం పరమాత్మ కాదు. వెలుగుని చేరడమే అంతే. వెలుగుగా అవ్వడం, వెలుగుని చేరడం ఇంతే. మనం ఏదో వెళదామండి, వెళుతున్నామండి అంటే వీడు ఇంకా నిద్రపోవట్లేదు అని అర్థం. నిద్రపోతున్నానండి, ప్రయత్నం చేస్తున్నానండి, ఇంకో అరగంటలో నిద్ర పట్టేస్తుందండి, ఏం పర్వాలేదండి అంటే ఇదన్నీ లాభం లేదు. నిద్రపోవడం ఏంటో ఇది అంతే అట్లా. దట్ ఈస్ వాట్ షుడ్ హ్యాపెన్. దాని ఆన్ విచ్ కన్సుమేట్స్ the play of the Tarian force upon humanity during the long and cyclic journey of which man is committed. Man is committed to long and cyclic. టారస్ ఏం చేస్తుంది వీళ్ళు కోరిక అంటున్నది పెట్టి అలా తిప్పుతుంటుంది. రాటం జరిగినట్టు వీడు ఇలా పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననం, పునరపి మరణం, పునరపి ఇలా తిరుగుతుంటుంది. అలా తిరుగుతుంది, ఎంతసేపు తిరుగుతా తిరిగి ఉంటుంది టారస్. ఒకానొక రోజు వస్తుంది, ఒకానొక సమయం వస్తుంది, మొత్తం ఈ సైకిల్ని కటాఫ్ చేసేస్తుంది. ఆ సైకిల్ వీడిలో కటాఫ్ అవ్వనంత వరకు వీడు ఇలా తిరుగుతూనే ఉంటాడు. మళ్ళీ పుడుతుంటాడు, మళ్ళీ ఎక్కడ పోతాడు వీడు ఇక్కడే ఉంటాడు కదా. దీని గురించి కొంచెం వివరంగా మనం నెక్స్ట్ చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. లోకాః సమస్తాః సుఖినః భవంతు. ఓం శాంతి శాంతి.